తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలనాలకు మారుపేరు. అత్యంత వివాదాస్పద నేతగా పేరు. అందుకు తగ్గట్టే ఆయన తాజాగా సెన్సేషన్కే షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. పైగా సొంత పార్టీ అధినేతపైనే అనుమానాస్పద వ్యాఖ్యలు చేయటం బాంబు పేల్చటమే అని అందరూ అంటున్నారు. అసలు ఆయన ఏమన్నారు, ఏ సందర్భంలోనిది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు ముఖ్యమంత్రి ఎవరో కూడా అంచనా వేశారు. అటు మిత్రపక్షం జనసేనాని ప్రస్థానాన్ని ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగకపోవచ్చని అన్నారు. పూర్తి 5 సంవత్సరాల పాటు ఆ కుర్చీలో ఉండకపోవచ్చని చెప్పారు. దీనికి కారణం ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉండటమేనని జోస్యం చెప్పారు. చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలే అధికంగా ఉన్నాయని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. మిత్రపక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి జేసీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన గురించి తనకేమీ తెలియదని ఒక్క ముక్కలో తేల్చి చెప్పారు. ఏమీ తెలియనప్పుడు ఏం మాట్లాడుతామంటూ చెప్పుకొచ్చారు. దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2014 ఎన్నికల తర్వాత క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకున్నారు. 2019 నాటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. వారసుడిని రంగంలోకి దించారు. 2019 నాటి ఎన్నికల్లో అనంతపురం లోక్సభ నుండి తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు. 2024 ఎన్నికల్లోనూ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉంది జేసీ కుటుంబానికి. అనంతపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో జేసీ కుటుంబం చెప్పిందే వేదం. అలాంటి నేత చంద్రబాబు గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి ఇచ్చిన జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతారని చెప్పారు. అంత మాత్రాన చంద్రబాబు అయిష్టంగా సీఎం స్థానాన్ని వదులుకుంటున్నట్టు భావించకూడదని, జాతీయ రాజకీయాల్లో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్పై మాట్లాడడానికి దివాకర్ రెడ్డి నిరాకరించారు. రాజకీయ భవిష్యత్తు తాను అంచనాలు వెయ్యలేనని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్పై తనకు పూర్తి అవగాహన లేదని, ఆయన గురించి తెలియదని పేర్కొన్నారు.